కొంతమంది సాధారణ జ్యోతిష్య ప్రియుల అభ్యర్థన మేరకు త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్లో సంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు చెప్పే విషయాలు పూర్వీకులు గ్రంథాలలో రాసిపెట్టిన గ్రహాల స్థితిగతులను బట్టి సబ్జెక్టు పరంగా మాత్రమే. అవి అలాగే జరగచ్చు, జరగకపోవచ్చు. అందుకొరకు గురువుగారిని సంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా జాతక పరిశీలనకు సంప్రదించకండి. ఈ జ్యోతిష్య విషయాలను ఒక సబ్జెక్టుగా మాత్రమే వినండి. అవసరమైతే వ్యక్తిగత జాతక పరిశీలనకు DNA జ్యోతిష్యం ప్రకారంగా గురువుగారి నుండి అపాయింట్మెంట్ పొందగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా భాగ్యస్థానము అని చెప్పబడే 9వ భావములో ఏదేని పాపగ్రహాలు గాని ఉంటే ఆ జాతకులు ఎలాంటి ఫలితాలని పొందుతున్నారు అని పూర్వము జ్యోతిష్య గ్రంథాల్లో చెప్పబడింది అన్న విషయాల్ని మనం చర్చించబోతున్నాం. సాధారణంగా జ్యోతిష్య గ్రంథాల్లో 9వ భావానికి చాలా పెద్ద గొప్ప ప్రాముఖ్యతని ఇవ్వడం కూడా జరిగింది. 9వ భావము లగ్నం నుండి భాగ్యస్థానమని, అది యోగస్థానమని, అందులో ఏదేని శుభగ్రహాలుంటే చక్కటి శుభమైన యోగాన్ని అందిస్తాయని, అలాగే ఉన్నతమైన స్థితిలోకి రావడానికి అవకాశం ఉంటుందని, అన్ని విషయాల్లో కూడాను గౌరవ మర్యాదలు కలుగుతాయని, ఉన్నత విద్య, ఫాదర్, ఫార్చ్యూన్, లక్, ఫారిన్ ఇలాంటి విషయాల్లో వారికి చాలా అభివృద్ధి ఉంటుందని, తలచిన వల్ల తలిచినట్లుగా జరుగుతుందని, ఈ 9వ భావాన్ని మనం పూర్వం చేసినటువంటి పుణ్య కర్మలకు అనుసరించి ఏర్పడినటువంటి ఒక స్టోరేజ్ భావం అని, అందులో నుండి మనం ఎప్పుడు పడితే అప్పుడు అవసరానికి ఆ విషయాల్ని పొందవచ్చని, అలాగే తండ్రి స్థానమని, ఆధ్యాత్మిక స్థానమని, గురువు యొక్క స్థానమని, ఖ్యాతిని కలిగించే స్థానమని, ఉన్నత విద్యను కలిగించే స్థానమని, ఇతర దేశాలలో ప్రయాణం చేసి అక్కడ నివసించడానికి యోగ్యతను కలిగించే స్థానమని, దూర ప్రయాణ యోగమని, ఇలాగా చాలా వరకు పురాతన జ్యోతిష్య గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా 9వ స్థానం బలంగా ఉంటే భాగ్యస్థానము అనేది మూల త్రికోణాలలో అంటే త్రికోణ స్థానాలలో 9వ భావము చాలా ఉత్తమమైందని, అందులో ముఖ్యంగా ఈ 9వ భావం అనేది బలంగా ఉంటే వారు గోపురాలు, గుడులు, కొలనుల నిర్మాణం చేయడము, ధర్మకర్తగా ఉండడము, ధర్మపరమైనటువంటి సాంప్రదాయపరమైన ఆచార వ్యవహారాలని కొనసాగించే వారుగా ఉంటారని, తండ్రిని గౌరవించేవారు ఉంటారని, తండ్రికి వారికి మధ్యలో సత్సంబంధాలు ఉండడము ఒకటి. రెండోది ఏమిటంటే ఒక విధంగా అది దోషంగా పరిగణించబడినా కానీ తండ్రి ద్వారా చక్కటి ఉపయోగాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఇన్ని విషయాలని జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో పూర్వీకులు సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా రాసిపెట్టారు. వాటిని చదువుతుంటే చాలా విషయాలు మనకి బయటపడుతుంటాయి. అయితే అందులో వెళ్ళి శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాలైనటువంటి రవి అంటే సూర్యుడు, కుజుడు, రాహువు, కేతువులు, శని ఇలాంటి గ్రహాలు కానీ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనం ఈరోజు చర్చిస్తాం. అందులో సూర్యుడు అనే గ్రహాన్ని మనం తీసుకుందాం. సూర్యుడు గ్రహాల్లోనే రాజు అని చెప్తుంటాం. అలాంటి సూర్యుడు ఎవరి లగ్నానికైనా కానీ 9వ భావంలో ఉంటే ఆ 9వ భావం ఇంతకుముందు నేను చెప్పినటువంటి అన్ని విషయాల్ని కలిగి ఉంటుంది కాబట్టి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడము, సంపదలని, ఉన్నత విద్యను పొందడము, అలాగే సమాజంలో మంచి గౌరవము, ప్రభుత్వంలో మంచి గౌరవంతో కూడినటువంటి పదవులు,
రాజకీయ రంగంలో రాణించడము, ఇతర దేశాల్లో ప్రయాణం చేయడము, ఆధ్యాత్మిక చింతన వైపు నడవడము, ఆలోచనలు అన్నీ కూడా ధర్మపరంగా ఉండడంతో పాటు ఈ 9వ భావము సమాజంలో సూర్యుడిని కలిగి ఉన్నప్పుడు, అంటే సమాజంలో సూర్యుడు ఏ విధంగానైతే ప్రకాశవంతమైన జీవితాన్ని ఇస్తాడో అలాంటి జీవితాన్ని ఇవ్వడము ఈ 9వ భావం యొక్క గుర్తింపుగా కూడా ఆ యొక్క జాతకులకు ఏర్పడుతుంది. అంటే 9వ భావంలో సూర్యుడు అంటే ఇన్ని లాభాలు, ఇన్ని విధాలైనటువంటి సక్సెస్, అదృష్టము, చాలా చక్కటి ఫార్చ్యూన్ అంటారు దాన్ని. అలాగే ఫారిన్కి వెళ్ళడం, ఇలాంటివి కూడా జరుగుతాయని చెప్తుంటారు. ఈ జ్యోతిష గ్రంథాల్లో ఉన్నటువంటి మరిన్ని విషయాలు. అయితే అదే సమయంలో 9వ భావంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ జాతకులకు తండ్రికి మధ్య సంబంధాలు అంతగా సరిగా ఉండవు, తండ్రికి అధికమైన దోషం ఉంటుంది అని చెప్తారు. ఉదాహరణకి ఒక ధనుర్లగ్నం తీసుకుందాం. ధనుర్లగ్నానికి 9వ భావము సింహం వస్తుంది. సింహం అనేది సూర్యునికి స్వక్షేత్రం కదా. అందులో ఒకవేళ స్వక్షేత్రములో లగ్నం ఉండి స్వక్షేత్రములో సూర్యుడు ఉండి అది 9వ భావమైన, లేదా లగ్నం నుండి ఒక ఉచ్చ స్థానంలో అది 9వ భావంగా వచ్చిన అలాంటి వారికి చాలా బాగుంటుంది అంటారు. కానీ అలా కాకుండా అది కూడా దోషంగానే పరిగణిస్తుంది కొన్ని గ్రంథాల్లో మనం పరిశీలించినట్లయితే. ఎటొచ్చి మనము ఇక్కడ గమనించినట్లయితే, ఇప్పుడు ధనుర్లగ్నానికి 9వ భావం సింహం అంటే సింహంలో సూర్యుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఎంతమందిని మనం చూసినా కానీ అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే ఈ యొక్క తండ్రికి తర్వాత వచ్చి ఆ సంతానానికి మధ్య సంబంధాలు అంతగా గట్టిగా ఉండవు అనేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఒకవేళ మీ లగ్నం వచ్చి సింహలగ్నం అయింది, సింహలగ్నానికి 9వ భావం వచ్చి మేషమైంది, మేషములో సూర్యుడు ఉచ్చ పొందుతారు, అక్కడ సూర్యుడు ఉన్నా కానీ అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది మనం చూడొచ్చు, లగ్నం నుండి 9వ స్థానంలో సూర్యుడు ఉండి లగ్నంలో నుండి, అంటే లగ్నంలో నుండి లెక్క వేయాలి ఎప్పుడు కానీ, లగ్నం నుండి 3వ స్థానంలో కానీ శని అనే గ్రహం ఉంటే అప్పుడు ఆ జాతకులకు సంబంధించినటువంటి తండ్రి మరణాన్ని పొందుతారని కూడా చెప్పడం జరిగింది గ్రంథాల్లో. ఇలాగా మనం అనేక విషయాల్ని మనం పరిశీలిస్తుంటాం. ఉదాహరణకి సూర్యుడు బలపడేది ఎక్కడ బలపడతారంటే జనరల్గా మేషంలో బలపడతారు. అది మేషానికి కరెక్ట్గా 7వ భావం ఏమిటంటే తులలో నీచ పొందుతారు. అదేవిధంగా సింహం అనేది అది స్వక్షేత్రం సూర్యునికి, అయితే అక్కడి నుంచి 7వ భావం అనేది కుంభం అవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన 4 భావాలు, ఒకటి మేషము, రెండవది వచ్చి సింహము, మూడవది వచ్చి తుల, నాలుగవది వచ్చి కుంభం. ఈ స్థానాల్లో ప్రపంచంలో ఎవరికైనా కానీ ఏదైనా ఒక భావంలో సూర్యుడు ఉంటే అక్కడ వాళ్ళ తండ్రి యొక్క ఉపయోగము ఈ బిడ్డలు అనుభవించలేకపోతున్నారు. తండ్రి నుండి మంచి సహాయ సహకారాలు కావచ్చు అది పొందలేకపోతుంది. కాకపోతే వీరికి ఈ కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ అనేది రావడం కూడా నేను గమనించాను. అంటే లగ్నంలో నుండి 9వ భావం అనబడే ఏ భావం అయితే వస్తుందో భాగ్యస్థానము, అక్కడ సూర్యుడు ఉండడం వల్ల ఆర్థిక పరంగా కానీ సమాజ పరంగా కానీ శారీరకంగా కానీ అన్ని బాగున్నా కానీ తండ్రి అనే విషయానికి వచ్చేటప్పటికి డ్యామేజ్ అవుతా ఉంది. ఇది మనం గమనించవచ్చు. 9వ స్థానము అనబడే ఈ భాగ్యస్థానము యోగ స్థానములో ఒకవేళ మీ లగ్నం నుండి 9వ స్థానంలో కుజుడు అనే గ్రహం ఉంటే అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయని మనం చూద్దాం. కుజుడు సర్వసాధారణంగానే అగ్రెసివ్ ప్లానెట్గా చెప్పడం జరుగుతుంది. ధైర్యానికి, వీర్యానికి, సాహసానికి మరియు గొడవలకి, రచ్చలకి, రగడలకి ప్రత్యేకమైనటువంటి గ్రహంగా ఈ జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడి ఉంది. అలాంటప్పుడు మీ లగ్నము ఏదైనా కావచ్చు, 12 లగ్నాలు, ఈ 12 లగ్నాలు లగ్నం ఏదైనా ఉండి ఆ లగ్నం నుండి 9వ భావములో కుజుడు అనే గ్రహం ఉండడం వల్ల ఎవరైతే జాతకులు ఉంటారో ఆ జాతకులకి వాళ్ళ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారికి వివాహమయ్యి బిడ్డలు పుడితే ఆ బిడ్డల వలన ఈ జాతకులకి సంతోషం ఉండదు, సుఖం ఉండదు, పెద్దగా మంచి జరగదు, చెడ్డ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో. అదేవిధంగా 9వ భావములో కుజుడు ఉంటే ఏమిటి లాభం అంటే ఆస్తిపాస్తులు బాగుంటాయి, మంచి వృద్ధిలోకి ఉంటారు, మంచి వాహనం ఉంటుంది, ఎక్కడ చూసినా కానీ పొలాలు, ఎక్కడ చూసినా స్థలాలు, ఎక్కడ చూసినా ఫ్లాట్స్, అపార్ట్మెంట్లు కొనివేయడానికి అవకాశం కనబడుతుంది. అయితే వీరికి ఎలాంటి అలవాట్లు వస్తాయని చూస్తే చెడ్డ అలవాట్లు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది.
పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు ఈజీగా లభిస్తాయి. అంటే ఎందుకంటే వీరిని బాగా యూజ్ చేసుకుంటారు. వీరికి సప్త వ్యసనాలు రావడానికి కూడా అవకాశాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, భాగ్యస్థానములో ఒక పాపగ్రహమైనటువంటి కుజుడు అని వెళ్ళి కూర్చోవడం వలన మీరు పుట్టే సమయానికి అప్పుడు ఆ జాతకులకు ఎలాంటి ఫలితాలు, ఈ కుజుడు అనే గ్రహము 9వ భావంలో ఉన్నా కానీ యోగస్థానం అంటే త్రికోణాల్లో అంటే 1, 5, 9 అనేది త్రికోణాలలో 9లో కూడా కుజుడు ఉన్నా కానీ అక్కడ మనకు చెడ్డ ఫలితాలు వస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆస్తిపాస్తులు ఉంటాయి. సమాజంలో మంచి చెడ్డ అనేది చూడాల్సిన అవసరం లేకుండానే ధనవంతులుగా తులతూగడానికి అవకాశాన్ని ఇస్తుంది. ధర్మచింతన అనేది ఉండదు. ఇది మంచి ఇది చెడ్డు అనేది ఉండదు. ఏ విధంగా బతకాలి, ఏ విధంగా సాధించాలి, ఏ విధమైన రూట్లోనే వెళ్ళొచ్చు, మనం చేరుకోవాల్సిన గమ్యమును చేరుకోవాలి. అది కొట్టి వెళ్తామా లేదా తిట్టి వెళ్తామా లేదా ఒక దౌర్జన్యంగా చేసి వెళ్తామా అనేది అవసరం లేదు. ఎలాగైనా వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన ఈ 9వ స్థానంలో లగ్నం ఉండి 9వ స్థానంలో కుజుడు ఉన్నటువంటి వారికి ఉంటుంది. సరే, అయితే ఈ కుజునికి మామూలుగా 3 దృష్టిలు ఉంటాయి. మామూలుగా అన్ని గ్రహాలకి ఒక్కొక్క దృష్టి ఉంటుంది, 7వ దృష్టి ఉంటుంది. అందులో కుజునికి కానీ శనికి కానీ గురువుకి ఈ 3 గ్రహాలకు మాత్రం ప్రత్యేకమైన దృష్టిలు ఉంటాయని మనము గ్రంథాల్లో చూసుంటాము, నేర్చుకుంటాం. అయితే లగ్నములో నుండి 9వ స్థానంలో కుజుడు అనే గ్రహము భాగ్యస్థానంలో ఉంటే అప్పుడు అక్కడి నుంచి తనకున్నటువంటి 4వ దృష్టి ఉంటుంది. 4వ దృష్టి 9కి 4 ఏమిటి 12వ స్థానాన్ని చూడడం వల్ల అక్కడ 12వ స్థానానికి దోషం ఏర్పడుతుంది. అంటే 12వ స్థానం అంటే ఏమిటి? మీ అమ్మకు నాన్న కుటుంబము, మీ నాన్నకి అమ్మ కుటుంబ పరంపర. 12 అంటే ఏమిటి? అయన వ్యయన శయన స్థానము, ఫారిన్లో నివసించే స్థానము, ఫారిన్కి ప్రయాణం చేసే స్థానము, ఖర్చు పెట్టే స్థానము, శుభ ఖర్చులు కానీ అలాగే అనవసరమైన ఖర్చులు కూడా కావచ్చు, వ్యర్థంగా పోయే ఖర్చులు కావచ్చు. వైద్య ఖర్చులు అంటారు. 12 అనేది వైద్యశాల, 12 అనేది మీరు సుఖించే పడక. అక్కడ దోషం ఏర్పడుతుంది అని చెప్తారు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో. దాంతోపాటు ఇప్పుడు కుజుడు మీ లగ్నానికి ఏదో ఒక లగ్నానికి 9వ స్థానంలో ఉన్నాడు అనుకుందాం. అక్కడ నుంచి 4వ దృష్టితో 12వ స్థానాన్ని చూస్తున్నారు. ఒకవేళ 7వ దృష్టితో చూస్తారు కదా, జనరల్ దృష్టి కదా అది. ఆ జనరల్ దృష్టితో చూసినప్పుడు 3వ స్థానాన్ని చూడాలి. అప్పుడు ఎవరికి దోషం వస్తుంది? 3 అనేది ఎవరు? కనిష్ట సహోదరులు, అలాగే థిక్ ఫ్రెండ్, ఒకరికి పిల్లనిచ్చినటువంటి మామ స్థానము, సబ్స్టిట్యూయెంట్ అంటే అసిస్టెంట్, వారికి ఇది దోషాన్ని కలిగిస్తుంది. అలాగే లగ్నములో నుండి 9వ స్థానంలో కుజుడుండి తనకున్నటువంటి 8వ దృష్టితో ఏ స్థానాన్ని చూస్తారు? 4వ స్థానాన్ని చూస్తారు. 4 అనేది ఏమిటి? వాహనము, ఆస్తిపాస్తులు, తల్లి, అలాగే సొంత ఊరు, చరస్థిరాస్తులు, విద్య, వీటన్నిటికీ దోషం ఏర్పడుతుంది. అంటే జనరల్గానే ఇక్కడ కుజుడు తనకున్నటువంటి 4, 7, 8 దృష్టిలతో ఒకవేళ శుభస్థానాన్ని చూసినా కానీ అక్కడ చెడ్డ జరుగుతుందని చెప్తున్నారు. ఇది మనం గమనించవచ్చు. అయితే ఒకవేళ కుజుడు 9వ స్థానంలో ఉండి కుజుడు తనకున్నటువంటి 3 దృష్టిలతో ఆ భావాలని చూసినా కానీ, అంటే 9వ స్థానంలో నుంచి 3వ స్థానాన్ని, 4వ స్థానాన్ని మరియు 12వ స్థానాన్ని చూస్తారు. కాబట్టి ఆ స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు, బాంధవ్యాలకు, ఆస్తిపాస్తులు, సంపాదన ఇవన్నీ విరివిగా ఉంటాయి. కానీ వారికి ధర్మచింతన అనేది ఉండదు. దోషం అనేది ఇక్కడ ఏర్పడుతుందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా కుజునికి సొంత ఇల్లులైనటువంటి మేషము, వృశ్చికము, అలాగే ఉచ్చ పొందే స్థానమైనటువంటి మకరము, ఇవి మీ లగ్నానికి 9వ స్థానంగా వస్తే అక్కడ సంపదలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి కూడాను అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద మకరములో కుజుడున్నా, మేషములో కుజుడున్నా, వృశ్చికములో కుజుడున్నా, అది మీ లగ్నానికి 9వ భావం అయితే, ఇప్పుడు ఉదాహరణకి మకరములో కుజుడు ఉచ్చ పొందుతున్నాడు, అప్పుడు ఖచ్చితంగా మీది వృషభ లగ్నమై ఉంటే, వృషభ లగ్నం వారికి కుజుడు ఉచ్చ పొంది మకరంలో ఉంటే ఆస్తిపాస్తులు విరివిగా ధారాళంగా వస్తుంటాయి.
అదేవిధంగా మీది ఒకవేళ సింహలగ్నమై ఉండి 9వ భావం మేషంగా వస్తుంది, అక్కడ కూడా కుజుడుంటే మీకు ఆస్తిపాస్తులు విరిగా వస్తాయి. కానీ చింతన ఎలా ఉంటుందంటే రగడలు, గొడవలు, రచ్చలు, కోర్టు కేసులు ఇలాంటి వైపుకి అది దారి తీస్తుంది. ఒకవేళ మీది మీనలగ్నంగా ఉండి కుజుడు వృశ్చికములో ఉంటే అప్పుడు కూడా ఇలాంటి ఫలితాలు రావడానికి అవకాశాన్ని అది సూచిస్తుంది. ఇది మనం గమనించాలి. భాగ్యస్థానము అని చెప్పబడే, యోగస్థానము అని చెప్పబడే లగ్నము నుండి 9వ భావములో ఒకవేళ శని అనే ఒక పాపగ్రహంగానే ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి కూడా మనం చూద్దాం. శనిగ్రహాన్ని పాపగ్రహం అని అంటున్నాం, శనిగ్రహాన్ని కర్మకారకుడు అంటున్నాం, వృత్తికారకుడు అంటున్నాం. అలాంటి శనిగ్రహం వెళ్ళి మీరు పుట్టే సమయంలో లగ్నములో నుండి భాగ్యస్థానం అనబడే 9వ స్థానంలో ఉంటే వారికి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఏ విధంగా చెప్పబడిందో తెలుసా? ధన ప్రవాహం ఉంటుంది, అమితమైనటువంటి ధనాన్ని వీళ్ళు పొందుతారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ శని అనే గ్రహము మకరములో కానీ, కుంభములో కానీ, తులలో కానీ, వృషభములో కానీ, మీనములో కానీ, ధనుసులో కానీ ఈ 6 భావాల్లో కానీ ఉంటే వీరికి తిరుగులేనటువంటి ధన ప్రవాహము అంటే ఒక మనీ ఫ్లో అనేది ఉంటుంది. చక్కటి జీవితాన్ని, వాళ్ళకి కొదవలేనటువంటి జీవితాన్ని అందిస్తుందని కూడాను జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే శని మీ లగ్నములో నుండి 9వ భావములో ఉన్నప్పుడు ఆ 9వ భావముకి ఇప్పుడు ఉదాహరణకి అది ఉచ్చ పొందవచ్చు, నీచ పొందవచ్చు. ఉచ్చ పొందడం ఎక్కడ ఉచ్చ పొందుతుంది అంటే తులాలో ఉచ్చ పొందితే నీచ పొందడం నుంచి మేషములో పొందుతుంది. అంటే ఉచ్చ నీచ పరిస్థితులు మీకు తెలిసి ఉండాలి. శని ఎక్కడ ఉచ్చ పొందుతారు, ఎక్కడ నీచ పొందుతారని. అలాంటప్పుడు ఒకవేళ భాగ్యస్థానంలో శని మీ లగ్నానికి ఉన్నప్పుడు మిగిలినటువంటి పాపగ్రహాలు అంటే రవి కావచ్చు, కుజుడు కావచ్చు, లేకపోతే రాహుకేతువులు ఈ గ్రహాలు ఒకవేళ అస్తంగనం అవడం కానీ, ఇప్పుడు రాహుకేతువులు అయితే ఒక్కిరి పొందరు, రవి కూడాను ఒక్కిరి పొందడం జరగదు, కుజుడు ఒక్కిరి పొందుతాడు. ఒక్కిరి పొందడం కానీ లేదా మిత్ర రాసుల్లో ఉండడం కానీ లేదా మిత్ర గ్రహాలతో కానీ ఉంటే చాలా చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ 9వ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు కూర్చో ఉంటారో తనకున్నటువంటి 3వ దృష్టితో 11వ స్థానాన్ని చూస్తారు. ఈ 11వ స్థానం అనేది జ్యేష్ఠ సహోదర స్థానం, అలాగే లాభస్థానము, సర్ప్లస్ గెయిన్స్ ఇచ్చే స్థానము, ఒక ఆర్గనైజేషన్ గ్రూప్ని ఫామ్ చేసే స్థానము, చిన్నాన్న స్థానము, వీరందరికీ మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క శనిగ్రహము మీ లగ్నం నుండి 9వ స్థానంలో ఉండి తనకున్నటువంటి 7వ దృష్టి ఉంటుంది. 7వ దృష్టితో జనరల్గా 7వ దృష్టితో ఏ స్థానాన్ని చూస్తారంటే సహోదర స్థానాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీ లగ్నం వృశ్చిక లగ్నం అనుకుందాం. మీ వృశ్చిక లగ్నానికి 9వ స్థానం ఏమవుతుంది? కర్కాటకం అవుతుంది. ఆ కర్కాటకం నుండి ఎక్కడికి చూస్తారు? శనికి ఉన్నటువంటి 7వ దృష్టితో ఎక్కడికి చూస్తారు? మకరాన్ని చూస్తారు. ఆ మకరం అనేది ఈ వృశ్చిక లగ్నానికి ఎన్నవ స్థానము? 3వ స్థానం అవుతుంది. అప్పుడు 3 ఏం చెప్తుంది? కనిష్ట సహోదరులు, అలాగే థిక్ ఫ్రెండ్, పెళ్ళనిచ్చిన మామ, ఇరుగు పొరుగు వారు, వీరందరికీ దోషాన్ని అది కలిగిస్తుంది. ఒకవేళ శని అనే గ్రహం మీ లగ్నానికి 9వ స్థానంలో ఉంది, అది ఉచ్చ పొందిందా నీచ పొందిందా అని అవసరం లేదు. అక్కడి నుంచి తనకున్నటువంటి 10వ దృష్టి ఉంటుంది. అంటే 3, 7, 10 దృష్టి ఉంటాయి శనికి. ఆ 10వ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తే చాలా అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుందనేసి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఉంది. వీరి శత్రువులు భయపడతారు వీళ్ళని చూసి, శత్రువుల నుండి వీళ్ళకి జయం ఉంటుంది, కోర్టు వ్యవహారంలో సక్సెస్ ఉంటుందంటారు. అదేవిధంగా లోన్కి వెళ్ళినా కానీ, సర్వీస్ ఉద్యోగానికి సంబంధమైన విషయంలో కానీ పోటీతత్వం అనేది వీరికి అధికంగా ఉండి దాంట్లో సక్సెస్ని కూడా పొందుతున్నారని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో పురాతన మునులు, జ్యోతిష నిపుణులు రాసిపెట్టున్నారు. ఇది కూడా మనం గమనించవచ్చు. జనరల్గా ఏంటంటే 11వ భావములో శని కానీ లేదా పాపగ్రహాలు కానీ ఏదైనా ఉంటే, అంటే పాపగ్రహాలు 3, 6, 11 భావాల్లో పాపగ్రహాలు ఉండనేని అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, విపరీతమైన రాజయోగాన్ని ఇస్తుందని చెప్తారు సాంప్రదాయ జ్యోతిష గ్రంథాల్లో. కాబట్టి గమనించండి, గ్రంథాలను పరిశీలించండి.
అది జరుగుతున్నాయా జరగలేదని మళ్ళీ విషయం, నేను సబ్జెక్ట్ పరంగా తెలియజేస్తున్నాను. కనీసము 11వ భావములో ఏదేని ఒక గ్రహం ఉన్నా కానీ వారికి మంచి యోగాన్ని ఇస్తుందని చెప్తారు జ్యోతిష్ శాస్త్ర నిపుణులు కూడా. అంటే ఇక్కడ శని ఉదాహరణకి ఉచ్చ పొందారు. ఎక్కడ ఉచ్చ పొందారు? తులలో ఉచ్చ పొందారు. అప్పుడు తులలో శని ఉచ్చ పొందారు అంటే అప్పుడు మీ లగ్నం ఏమై ఉంటుంది? ఒకవేళ అది 9వ భావంగా రావాలనుకుంటే కుంభలగ్నంగా ఉంటుంది. అప్పుడు కుంభలగ్నానికి 9వ భావంలో శని ఉన్నప్పుడు, ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఎలా చెప్పానంటే 9వ భావంలో శని ఉండి తనకున్నటువంటి 3వ దృష్టితో 11వ స్థానాన్ని చూస్తారు కాబట్టి కుంభలగ్నానికి చెందినటువంటి వారికి 11వ స్థానం బలపడతా ఉంది. శని తులలో ఉచ్చ పొంది అక్కడి నుంచి మళ్ళీ తనకున్న 7వ దృష్టితో కుంభలగ్నాన్ని 3వ స్థానాన్ని మేషాన్ని చూస్తారు. అలా చూసినప్పుడు అక్కడ ఆ యొక్క స్థానం బలహీనపడతా ఉంది. 10వ దృష్టితో మళ్ళీ 6వ స్థానాన్ని చూస్తారు. అంటే 6వ స్థానం అంటే కర్కాటకాన్ని చూస్తారు. అప్పుడు కర్కాటకం అనేది బలపడుతుందని చెప్తున్నాను. ఇక్కడ 3వ దృష్టి అంటే 3వ స్థానాన్ని 7వ దృష్టితో చూడడం వల్ల అక్కడ బలహీనపడుతుందని చెప్తున్నాను. అయితే మొత్తం మీద ఈ యొక్క శని అనే గ్రహము నీచ పొందినా లేదా వక్రి పొందినా లేకపోతే ఉచ్చ పొందినా కానీ అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అని చెప్తారు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. మరొక మాట ఏం చెప్తారు తెలుసా? శని నీచ పొంది అదే స్థానంలో ఉకిరి పొంది ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీన్ని విపరీత రాజయోగంగా కూడా చెప్తున్నారు. ఇది మన పురాతన జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో. అంటే మొత్తం మీద ఈ యొక్క శని 9వ స్థానంలో ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ధన ప్రవాహం ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, సమాజంలో గొప్ప స్థానానికి వీరు వెళ్తారు, కష్టించి పనిచేస్తారు, ఒక గుర్తింపు కలిగినటువంటి సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా ఫలానా వ్యక్తి ఫలానా వృత్తిలో ఉన్నవారా, ఫలానా పని చేసేవాళ్ళ, ఫలానా ధనవంతుడా అన్నటువంటి గుర్తింపు ఈ శని 9వ స్థానంలో ఉండడం వల్ల జరుగుతుందని కూడా చెప్పవచ్చు. 9వ స్థానము అని చెప్పబడే భాగ్య యోగ స్థానంలో ఒకవేళ రాహు అనే గ్రహం ఉంటే లేదా కేతు అనే గ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఇవి కూడా పాపగ్రహాలని చెప్పడం జరుగుతుంది, ఛాయాగ్రహాలు అని చెప్తారు. జాతక చక్రంలో ఇవి రివర్స్లో ప్రయాణం చేస్తాయి కాబట్టి ఎప్పుడు వక్రి చెందే ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో. భాగ్యస్థానంలో రాహు అనే గ్రహం ఉంటే వీళ్ళు ఖచ్చితంగా పీజీ వరకు చదువుకున్నటువంటి వాళ్ళు అధికంగా మనం చూడొచ్చు అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. అదేవిధంగా రాహువు ఈ యొక్క 9వ స్థానంలో ఉంటే భాగ్యాల్ని కుమ్మరిస్తుంది. ఏ స్థానంలో రాహు ఉన్నా ఆ స్థానానికి చెందినటువంటి అధిపతి అయినటువంటి గ్రహం బలపడుతుంది. ఒకవేళ ఆ గ్రహం బలహీనపడితే చెప్పలేము, కానీ ఒకవేళ బలపడి ఉంటే మంచి స్థానంలో కానీ ఉంటే ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లి పెట్టేస్తుంది. ఈ రాహు 9వ స్థానంలో ఉంటే ఉన్నత విద్య చదివించడానికి ఇది ప్రయత్నం చేస్తుంది, ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది, అంతేకాకుండా యోగశాలులుగా తయారు చేస్తుంది. కానీ కఠినమైనటువంటి చింతనలు కలిగి ఉంటారు. అంటే ఏమిటి? వాళ్ళ యొక్క ఆలోచనలు చాలా కఠినంగా ఉంటాయి, నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. అంతేకాకుండా ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, తండ్రికి అనుకూలంగా ఉంటారు, తండ్రి యొక్క ప్రేమను అధికంగా పొందడానికి వారు వారిపై తండ్రి యొక్క ప్రేమని పొందడానికి ఇవ్వడానికి రెండింటికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా మనం గమనించినట్లయితే ట్రావెల్ అనేది ఉంటుంది. ఇంతకుముందు మనము శనిగ్రహం గురించి మాట్లాడేటప్పుడు శని 9వ స్థానంలో కానీ ఉంటే ఇతర దేశాల్లో నివాసం కూడా జరుగుతుంది. అయితే శని 9వ స్థానంలో ఉన్నప్పుడు లగ్నం నుండి ఇతర దేశాలకి ప్రయాణం గురించి ఎక్కడ జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పలేదు. ఇతర దేశాల్లో నివాసం గురించి మాత్రం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఇంపోర్ట్ చేయడము వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందడం జరుగుతుంది. కానీ అదేవిధంగా రాహువత్ శని శనివత్ రాహు అనేసి మనం చదువుకో ఉంటాం జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో. కాబట్టి రాహు 9వ స్థానంలో ఉంటే అలాంటి ఫలితాలు ఇవ్వడానికి మళ్ళీ అది దోహదం చేస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇదే సమయంలో రాహు 9వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కఠినమైనటువంటి ఆలోచనలు, కొన్ని వ్యవహార ఆచారాలలో పాటించకుండా పోవడము, సాంప్రదాయ విధానాలని సరిగా ఆచరించలేకపోవడం అనేది కూడా జరుగుతుందని చెప్తాం. ఇది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో వాళ్ళు రాసి పెట్టినటువంటి విషయాలు. అయితే కేతువు కానీ ఈ 9వ స్థానం ఉంటే దానికి అంతా రివర్స్లో ఉంటుంది. మంచి భక్తి భావనలు, ఆలోచనలు వచ్చి దైవశక్తి నింపుకోవాలనుకోవడము,
ఆ తర్వాత వచ్చి ఇతర దేశాల్లో నివాసాన్ని కొనసాగించాలనుకోవడము, రాజకీయ రంగంలో అధికమైనటువంటి స్థానానికి వెళ్ళాలనుకోవడము, తర్వాత వచ్చి భక్తి భావనలతో పాటు ఇతరులకు కూడా దాన ధర్మాలు చేయాలనుకోవడము, గుడులు గోపురాలు, తర్వాత వచ్చి ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేసి గురువుల్ని దర్శించాలనుకోవడము, పుణ్యక్షేత్రాలు, గోపురాలు, లేకపోతే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాల్ని ప్రపంచమంతా తిరిగి రావాలనడము. చాలా మందిని మనం గమనించినప్పుడు 9వ స్థానంలో కేతు ఉంటే దేశ తిమ్మరులుగా కూడా ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో. అంటే ఈ 9వ స్థానంలో శుభగ్రహాలేంటి, గురువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, అలాగే పూర్ణచంద్రుడు కానీ, ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాలు మీరు నేర్చుకుంటారు, చదువుకుంటారు. కానీ ఒకవేళ నీచ గ్రహం పడితే అందులో పాజిటివ్ ఏమిటి, నెగిటివ్ ఏమిటి అన్న విషయాన్ని మనం ఇక్కడ చర్చించాము. ఇది మీకు ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇది శాస్త్రపరంగా, సబ్జెక్ట్ పరంగా మాత్రం మీరు అవగాహన చేసుకోవాలని కోరుతున్నాను. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.